హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం బాక్స్ బాయ్ అలాగే క్యూట్ గర్ల్ అనే ఒక లవ్ స్టోరీ డ్రామాలో పార్ట్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే స్కూల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఈ బాక్స్ బాయ్ దగ్గరికి వచ్చి నువ్వు స్కూల్లో ఉండే రూల్స్ అన్నిటినీ కూడా వైలేట్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇలా బాక్స్ పెట్టుకున్నావు నీ ఫేస్కి నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా ఈ బాక్స్ బాయ్ అయితే ఏం సమాధానం చెప్పడు. ఇంకా అందుకని చెప్పి ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే నువ్వు ఇట్రా అని చెప్పేసి యోకోని పిలుస్తాడనమాట. అంటే ఆ ఫోటోలో యోకో బాక్స్ బాయ్తో పాటు ఉంటుంది కదా, ఇంకా అందుకనే యోకోని పిలిచి నువ్వు మంచివాడేనా, తిను ఎలాంటి వాడో నీకు తెలుసా, తిను ఎందుకు ఇలా బాక్స్ పెట్టుకున్నాడో నీకు తెలుసా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా యోకో అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. సో తనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, అవునులే ఇలాంటి వ్యక్తుల గురించి ఎవరికైనా ఏం విషయం తెలుస్తుంది, నీకు కూడా తెలిసి ఉండదులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. ఇంకా వచ్చి నేను చెప్తున్నాను తిను చాలా మంచివాడు, అందరితో కూడా చాలా పొలైట్గా ఉంటాడు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, నువ్వు చైర్మన్ వాళ్ళ అమ్మాయివి కదా, సో నువ్వు చైర్మన్ వాళ్ళ అమ్మాయివి అయితే నేను ఏదో భయపడిపోతాను అనుకుంటున్నావా ఏంటి, నేను ఎవరు చెప్పినా సరే విన్ను అని చెప్పి బాక్స్ బాయ్తో నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు ఇంకోసారి ఇలాగా మన కాలేజ్ రూల్స్ని వైలేట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే బాక్స్ బాయ్ ఇంటికి వెళ్ళిపోయి చాలా డల్గా ఉంటాడు. ఎందుకంటే ఆ రోజంతా కూడా చాలా బ్యాడ్గా గడిచింది తనకి అని చెప్పేసి చాలా డల్గా ఉండటం మనకి చూపిస్తారు. ఇంకా ప్యారలల్గా మన యోకో కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను బాక్స్ బాయ్కి హెల్ప్ చేయలేకపోయాను, నేను ఎలాగన్నా నేను తనకి హెల్ప్ చేసి ఉంటే బాగుండేది, నేను తన వైపు మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి యూకో కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే స్కూల్కి వెళ్తుందనమాట. యూకో అదంతా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అయితే బాక్స్ బాయ్ అప్పుడే వెళ్తూ ఉంటాడు. సో యూకోని బాక్స్ బాయ్ పలకరిస్తాడు. ఇంకా అప్పుడు యూకో ఏమో నన్ను క్షమించు బాక్స్ బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి బాక్స్ బాయ్ అంటాడు, నువ్వు వాటన్నిటిని ఏం పట్టించుకోకు, నేను కూడా మర్చిపోయాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ యూకో మాత్రం కొంచెం బాధపడుతూనే ఉంటుంది. ఇంకా ఆ రోజు అంతా కూడా స్కూల్లో బాక్స్ బాయ్నే చూస్తూ ఉంటుందన్నమాట. బాక్స్ బాయ్ ఏం చేస్తున్నా సరే తను అలా చూస్తూ వావ్ తను చూడు నవ్వుతున్నాడు అని చెప్పేసి అలా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే కూడా కిందనే కూర్చుని తను అంటే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది, చూడు బాక్స్ బాయ్ నవ్వుతున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకేం కనిపిస్తుంది నవ్వటం అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఈ బాక్స్ బాయ్ మళ్ళీ బాక్స్ పెట్టుకునే కాలేజ్కి వచ్చాడు అని చెప్పేసి ఈ ప్రెసిడెంట్కి వాళ్ళ మనుషులు చెప్తూ ఉంటారనమాట. ఇంకా ప్రెసిడెంట్ అయితే దీంతో మళ్ళీ మీటింగ్ పెట్టాల్సిందే, కాలేజ్ రూల్స్ని ఎవరైనా సరే వైలేట్ చేస్తే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసి ఈ ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ బాక్స్ బాయ్ అలాగే గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఇద్దరు కూడా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా సో రిప్రజెంటేటివ్స్కి కొంచెం వర్క్ ఉంటుంది కదా, అలా వీళ్ళిద్దరూ వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తెచ్చుకుంటూ ఉంటారనమాట. సో ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ అయితే చైర్మన్ వాళ్ళ కూతురు కదా, సో తనకి ఈ కాలేజ్లో చదవాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ వాళ్ళ డాడీయే చైర్మన్ కాబట్టి ఇక్కడే చదవాలి అని చెప్పేసి అంటారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్లో అంటే ఈ అమ్మాయి పక్కనే బాక్స్ బాయ్ కూడా కూర్చుంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారనమాట. సో అదంతా కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ప్యారలల్గా యుకో ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్తో పాటు బయట కూర్చుని ఉంటుంది, అంటే కాలేజ్ బయట. సో అప్పుడే తన దగ్గర ఒక బాక్స్ ఉంటుందన్నమాట. సో ఆ బాక్స్ని తన మొహానికి పెట్టేసుకుంటుంది. ఇంకా అలా పెట్టుకునేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, యుకో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యుకో అంటుంది, ఇలా ఉంటుందన్నమాట ఫీలింగ్ అనేది బాక్స్ అనేది పెట్టుకుంటే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అటు నుండి అందరూ వెళ్ళి తనేంటి వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అలా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యుకో వాళ్ళ ఫ్రెండ్ యుక్కు మొహం మీద ఉన్న బాక్స్ని తీసేస్తుంది. ఇంకా తీసేటప్పటికి యుక్కు ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని అడిగేటప్పటికి యుక్కు అంటుంది, అయితే తను ఇలా ఉంటాడనమాట, తను తన బాధలన్నింటినీ కూడా ఇలా బాక్స్ వెనకాల దాచుకుంటున్నాడు, తను చాలా మంచివాడు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటుంది.
ఇంక తర్వాత రోజు మార్నింగే యుక్కు అలాగే బాక్స్ బాయ్ ఇద్దరు కూడా స్కూల్కి వచ్చేస్తారు. ఇంకా బాక్స్ బాయ్ దగ్గరికే ఈ స్కూల్ ప్రెసిడెంట్ వస్తాడు. సో ప్రెసిడెంట్ వచ్చేసి, నువ్వు ఇంకా బాక్స్ తీయలేదా, నువ్వు అంటే కాలేజ్ రూల్స్ని బ్రేక్ చేస్తూనే ఉన్నావా, నేను మాత్రం ఒప్పుకోను, నువ్వు ఇలా కాలేజ్ రూల్స్ని బ్రేక్ చేస్తే ఎలాగా అని చెప్పేసి, నువ్వు ఎలాగన్నా సరే ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి, ఆ బాక్స్నన్నా తీయాలి, లేకపోతే నువ్వు ఎందుకు ఆ బాక్స్ని పెట్టుకుంటున్నావన్నా నాకు చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం మన యుకు ఎలాగన్నా బాక్స్ బాయ్కి హెల్ప్ చేయాలి అని చెప్పేసి స్కూల్ ప్రెసిడెంట్ చేయి పట్టుకొని, నన్ను క్షమించండి కానీ ఆ బాక్స్ బాయ్ చాలా మంచివాడు, మీరు అలా చేయకండి, తను చాలా మంచిగా ఉంటాడు, అందరితోటి చాలా ఫార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఈ స్కూల్ ప్రెసిడెంట్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. నా చెయ్యి వదులు అని చెప్పేసి యుక్కుని అంటాడు. ఇంకా యుక్కు ఏమో, నన్ను క్షమించండి నేను మీ చేయి పట్టుకున్నందుకు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఈ ప్రెసిడెంట్ వాళ్ళ మనుషులు వచ్చేసి ప్రెసిడెంట్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. సో ఈ ప్రెసిడెంట్ అయితే కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట యుక్కు తను చేయి పట్టుకునేటప్పటికి. ఇంకా ఇలా ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఈ బాక్స్ బాయ్ అలాగే మన యుక్కు మాత్రమే ఉంటారు. ఇంకా అక్కడే గర్ల్స్ రిప్రజెంటేటివ్ అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. సో తనైతే కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే తను బాక్స్ బాయ్ని ఇష్టపడుతూ ఉంటుంది కదా. సో తను ఎలాగైనా సరే బాక్స్ బాయ్కి హెల్ప్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి తను ఫీల్ అవటం మనకి చూపిస్తారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఈ ప్రెసిడెంట్ యుక్కు గురించి వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గర చెప్తూ ఉంటాడనమాట. అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెయ్యి ఎలా పట్టుకుంటుంది, ఎంత ఇమ్మోరల్గా ఉంది ఇదంతా అని చెప్పేసి, తను నా చెయ్యి పట్టుకుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటారు, నువ్వు అనుకున్నట్టు కాదు, తను తన ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుంది, అది చాలా మంచి విషయం, సో ఇదంతా కూడా కరెక్ట్గానే చేసింది, తను చేసిన దాంట్లో ఏమీ తప్పలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఈ ప్రెసిడెంట్ కూడా, అయితే తను చేసిన దాంట్లో ఏం తప్పలేదంటావా, సరేలే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో తనైతే కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ అసిస్టెంట్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మన ప్రెసిడెంట్ని చూసి చాలా రోజులైంది కదా, సో తను ఇలా చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు క్లాస్ అంతా కూడా అయిపోతుంది. సో ఈ బాక్స్ బాయ్ రిప్రజెంటేటివ్ కాబట్టి బోర్డు మీద ఉన్న లెటర్స్ అన్నిటినీ కూడా రబ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఈ బాక్స్ బాయ్ దగ్గరికి వస్తుంది. సో బాక్స్ బాయ్ దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది అంటే, నీకు తెలుసు కదా నేను ఎందుకు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యానని, నువ్వే నన్ను ఇన్స్పైర్ చేసావు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేలాగా, సో నీకు గుర్తుంది కదా అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో అని చెప్పేసి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుంది అంటే, ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ బాక్స్ బాయ్ని, నువ్వు నీ ఫేస్కి ఎందుకు అలా బాక్స్ పెట్టుకుంటావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బాక్స్ బాయ్ అయితే ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ వైపు తిరిగి అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా కూడా చెప్పి ఈ బాక్స్ బాయ్తో అంటూ ఉంటుంది గర్ల్స్ రిప్రజెంటేటివ్, నేను నిన్నప్పుడు అడిగాను నువ్వు ఎందుకు బాక్స్ పెట్టుకుంటావు అని, నాకు ఇప్పుడు నిజమంతా తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి ఇంకా బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే, యుక్కు అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే యుక్కు ఏమో తన థింగ్స్ ఏవో క్లాస్ రూమ్లో మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ క్లాస్ రూమ్కి వస్తుంది. ఇంకా క్లాస్ రూమ్ లోపలికి వెళ్దాం అనుకునేటప్పటికి అక్కడున్న మిర్రర్లోంచి యుక్కుకి ఈ క్లాస్ అంటే గర్ల్స్ రిప్రజెంటేటివ్ అలాగే ఇంకా బాక్స్ బాయ్ ఇద్దరు కూడా కనిపిస్తారనమాట. సో ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఏం చేస్తుంది అంటే, బాక్స్ బాయ్ బాక్స్ని తీయడానికి పట్టుకున్నట్టు అలా పట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో యుక్కు ఏమనుకుంటుంది అంటే, వెంటనే పక్కకి జరిగిపోయి గోడ వైపు నుంచుని నేను ఇది చూడకూడదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.